Let me ask you a question. When praying, will you get all sorts of other thoughts like, oh, I have to charge my cell phone, oh, I have to eat? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యో నేను సెల్ ఫోన్ ఛార్జ్ చేయాలి, అయ్యో నేను ఇప్పుడు భోజనం చేయాలి కదా, నేను అక్కడికి వెళ్ళాలి కదా అనే ఆలోచనలు వస్తుంటాయా? The thing is, our mind immediately distracts when we begin praying. మనం ప్రార్థించటం మొదలు పెట్టగానే మనసు ఎటేటో తిరుగుతూ ఉంటుంది. We must start to control our minds. అయితే మన మనస్సును స్వాధీనపరచుకోవటం నేర్చుకోవాలి. How do you begin to control your mind? నీ మనస్సును ఎలా స్వాధీనపరచుకోనగలవు? Ask God. దేవుని సహాయం కోరుకో. He's there for you to help you to gain control over yourself. నీ మనస్సును స్వాధీనపరచుకోవటానికి దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. There were many people in the Bible who were almost misfits. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మరి ఆ విధంగా తప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు. But God lifted them from that position and made them great. అయితే దేవుడు వారిని ఆ స్థితి నుండి లేవనెత్తి వారిని ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టాడు. And when you read every single story of these people, you will always see that they are always connected to God. ఈ భక్తుల జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు వారు ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. So there is your answer to have a successful life. సో నీ జీవితంలో విజయం పొందటానికి ఇదే జవాబని చెప్తూ ఉన్నారు.